ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతిలోని కేవీబీపురం పోలీసులకు శ్రీకాళహస్తి కోర్టులో చుక్కెదురైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేకను బలి ఇచ్చారని అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గిరిని శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరిచారు. అయితే గిరికి రిమాండ్ తిరస్కరించారు శ్రీకాళహస్తి జడ్జి. గిరిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, తిరుపతి జిల్లాలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులతో ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలన్నటువంటి కూటమి నేతల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 21 నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వారంతా కూడా సంబరాలు చేసుకున్న సమయంలో ఒక మేకను బలి ఇచ్చారనేటువంటి ఒకే ఒక తప్పుడు ఆరోపణతో కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే కేవీబీపురం మండలంలో ఈ యొక్క సర్పంచ్ గిరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్టును నిరసిస్తూ గ్రామస్తులంతా కూడా అడ్డుకోవడం జరిగింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి మేకను బలిచ్చారనేటువంటి ఒక్కొక్క కారణం ఫిర్యాదుతో ఈ యొక్క పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా కోర్టులో చెప్పడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతిలోని కేవీబీపురం పోలీసులకు శ్రీకాళహస్తి కోర్టులో చుక్కెదురైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మేకను బలి ఇచ్చారని అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గిరిని శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరిచారు. అయితే గిరికి రిమాండ్ తిరస్కరించారు శ్రీకాళహస్తి జడ్జి. గిరిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు పోలీసులు.